మొదటి డీజిల్ ఇంజన్ను 1892లో రుడాల్ఫ్ డీజిల్ కనుగొన్నాడు. ఆ తరువాత కాలంలో డీజిల్ రైలు ఇంజన్ ప్రయోగం మీద దృష్టి పెట్టాడు. డీజిల్ రైలు ఇంజన్ యొక్క మొదటి విజయం హాంబర్గర్ రైలు. దీనిని 1930లో బెర్లిన్ నుండి హాంబర్గ్ మధ్య ప్రయోగాత్మకంగా నడిపారు. మొదటి డీజిల్ రైలు ఇంజన్ గంటకు 125 కిలోమీటర్ల వేగంతో నడిచింది. తరువాత కాలానుక్రమంలో ఆవిరి రైలు ఇంజన్ మీద 1950 నుంచి 1960 మధ్యకాలంలో డీజిల్ రైలు ఇంజన్ల ఆధిపత్యం ప్రారంభమైంది. ఆవిరి డీజిల్ రైలు ఇంజన్ల కన్నా విద్యుత్ రైళ్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. ప్రపంచ దేశాలు ఎలక్ట్రిక్ లోకోమోటివ్లను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. అయితే మొదటి ఎలక్ట్రిక్ రైలు ఇంజన్లను 1879లో వార్నర్ ఓన్ సైమన్స్ కనుగొన్నాడు. సైమన్స్ ప్రయోగాత్మకంగా పరీక్షించిన రైళ్లలో 2.2 కిలోవాట్ సామర్థ్యం ఉన్న సిరీస్ తరహాలో చుట్టబడిన ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం చేశాడు. ఇంజన్తో పాటు ఉన్న 3 బోగీల గల రైలు గంటకు 13 కిలోమీటర్ల వేగంతో నడిచింది. ఇప్పటి వరకు బొగ్గు, ఆవిరి, డీజిల్ మరియు విద్యుత్ శక్తితో నడిచే మొత్తం 4 రకాల రైళ్లను ప్రపంచానికి పరిచయం చేశారు. అందులో బొగ్గు మరియు ఆవిరితో నడిచే రైళ్లను వినియోగాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం ఇండియన్ రైల్వేలో ఉన్న డీజిల్ మరియు ఎలక్ట్రిక్ రైలు ఇంజన్ల బరువు సుమారుగా 20 నుండి 120 టన్నుల వరకు ఉంటుంది. రైళ్ళు ఎక్కువ వేగంలో ఉన్నప్పటికంటే తక్కువ వేగం వద్ద ఉన్నప్పుడు సులభంగా ఆపరేట్ చేయవచ్చు. పట్టాల మీద చక్రాలు చాలా సులభంగా సౌండ్ లేకుండా ఫ్రీగా తిరుగుతాయి. అందుకోసమే రైళ్లు స్లోగా ప్రయాణిస్తాయి. కొన్ని రైళ్లకు 2 ఇంజన్లు ఉంటాయి. ఒకటి ముందు నుంచి లాగుతుంటే మరొకటి వెనక నుంచి నెట్టడానికి సహాయపడుతుంది. టెక్నాలజీ రోజుకొక రూపాన్ని సంతరించుకున్న నేపథ్యంలో రైళ్ల సాంకేతికతలో కూడా అభివృద్ధి చోటు చేసుకుంది. అందులో ఒకటి మ్యాగ్నెటిక్ ట్రైన్. ఇవి ట్రాక్ని పట్టి ఉంచడానికి అయస్కాంత క్షేత్రం ఉంటుంది. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే నగరాల్లో ఫ్లైఓవర్ ఆధారంగా నడిచే మెట్రో రైళ్ళు అందుబాటులోకి వచ్చాయి. వాటికి అడ్వాన్స్గా మైనో ట్రైన్స్ అభివృద్ధి చెందుతున్నాయి.